భారతదేశం మన దేశం 140 కోట్ల మంది ప్రజలు, వేలకి పైగా భాషలు, లెక్కలేనన్ని సంస్కృతులు. ఇంత పెద్ద, ఇంత వైవిధ్యమున్న దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టి పరిపాలించడమంటే మాటలా? అసలిదెలా సాధ్యం? ఈ అద్భుతమైన రాజకీయ ప్రయోగం వెనుక ఉన్న రహస్యమేంటో ఈరోజు మనం చూద్దాం. అవును, ప్రశ్న ఇదే. 140 కోట్ల జనాభా, 1300కు పైగా భాషలు, ఇలాంటి దేశాన్ని ఎలా ఏకం చేయాలి? ఇది కేవలమేదో పుస్తకాల్లో ఉండే ప్రశ్న కాదు, మన దేశ భవిష్యత్తుని నిర్దేశించే ఒక పెద్ద సవాలు. సరే, ఈ విశ్లేషణలో మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఏమై ఉంటుందో చూద్దాం. ఈ సమస్య మనకి మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకు ఎదురైంది. మరి వాళ్లేం చేశారు? ప్రపంచ జనాభాలో దాదాపు 40% మందికి సమాధానం ఒక్కటే. దానిపేరే ఫెడరలిజం. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలా చాలా పెద్ద దేశాలు ఇదే దారిలో నడుస్తున్నాయి. అసలింతకీ ఏంటి ఫెడరలిజం? అదేంటో చూద్దాం. మొదటి భాగం, అసలు ఫెడరలిజం అంటే ఏంటి, దాని వెనకున్న అసలు ఆలోచనేంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఫెడరలిజం అంటే అధికారాన్ని పంచుకోవడం. అంతా ఒకే వ్యక్తి చేతిలో కాకుండా, లేదా ఒకే ప్రభుత్వం చేతిలో కాకుండా, కేంద్రానికి కొన్ని పవర్స్, రాష్ట్రాలకు కొన్ని పవర్స్ ఇవ్వడం. ఉదాహరణకు, మన దేశ రక్షణ విషయం తీసుకోండి, అది కేంద్రం చూసుకుంటుంది. అదే మన వీధిలో ఉండే పోలీస్ వ్యవస్థ, అది రాష్ట్రం చూసుకుంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రెండూ కూడా ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, దీనికి వ్యతిరేకమైన ఏకకేంద్ర వ్యవస్థ లేదా యూనిటరీ సిస్టమ్ గురించి చూడాలి. శ్రీలంక లాంటి దేశాల్లో ఈ సిస్టమ్ ఉంటుంది. అంటే అక్కడ పవర్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, వాళ్లు చెప్పిందే ఫైనల్. కాని బెల్జియం లాంటి సమాఖ్య వ్యవస్థలో అలా కాదు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. కేంద్రం ఊరికే రాష్ట్రానికి ఆర్డర్లు వేయలేదు. సో ఒక దేశాన్ని నిజమైన ఫెడరల్ దేశం అని చెప్పాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అవేంటంటే, 1, కనీసం 2 స్థాయిల ప్రభుత్వాలు ఉండాలి. అంటే కేంద్రం, రాష్ట్రం. 2, ఎవరి అధికారాలు ఏంటో రాజ్యాంగంలోనే క్లియర్గా రాసుండాలి. 3, డబ్బుల విషయంలో కూడా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఇక చివరిది, ఈ రెండింటి మధ్య ఏమైనా గొడవలొస్తే వాటిని పరిష్కరించడానికి కోర్టులుండాలి. ఇవన్నీ ఉంటేనే అది పక్కా ఫెడరలిజం. సరే, ఇప్పుడు 2వ భాగానికి వద్దాం. ఈ ఫెడరేషన్లు ఎలా ఏర్పడతాయి? దీనికి 2 దారులున్నాయి. ఆ 2 నమూనాల కథ ఏంటో చూద్దాం. మొదటి రకం, కలిసి రావడం లేదా కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. అంటే కొన్ని స్వతంత్ర రాష్ట్రాలు అన్నీ కలిసి ఒక పెద్ద దేశంగా ఏర్పడతాయి. ఎందుకు? తమ భద్రత కోసం, అభివృద్ధి కోసం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అమెరికా, ఆస్ట్రేలియా. ఇక 2వ రకం, కలిపి ఉంచడం లేదా హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. అంటే భారతదేశంలాగా ఒక పెద్ద దేశం తనలో ఉన్న భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని మేనేజ్ చేయడానికి తన అధికారాన్ని రాష్ట్రాలకు పంచుతుంది. మన దేశం ఈ 2వ కోవకే చెందింది. ఇక 3వ భాగం, మన దేశం సంగతేంటి? భారతదేశం ఒక సమాఖ్య, యూనియన్. దాని బ్లూప్రింట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయముంది. మన రాజ్యాంగంలో ఎక్కడా ఫెడరేషన్ అనే పదం వాడలేదు. మరి ఏం వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల యూనియన్ అన్నారు. అయినా పేర్లో ఏముందిలేండి, మన దేశ పరిపాలనా విధానమంతా ఫెడరలిజం సూత్రాల మీదే నడుస్తుంది. మరే ఈ అధికారాల పంపకం ఎలా జరిగింది? మన రాజ్యాంగం దీనికోసం 3 లిస్టులు తయారు చేసింది. అవే మన సమాఖ్య వ్యవస్థకు వెన్నెముక. మొదటిది యూనియన్ లిస్ట్, అంటే కేంద్ర జాబితా. రక్షణ, బ్యాంకింగ్, కరెన్సీ లాంటి దేశం మొత్తానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికే ఉంటుంది. రెండోది స్టేట్ లిస్ట్, అంటే రాష్ట్ర జాబితా. పోలీస్, వ్యవసాయం, వాణిజ్యం లాంటివి. వీటిపై రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. ఇక మూడోది కంకరెంట్ లిస్ట్, అంటే ఉమ్మడి జాబితా. విద్య, అడవులు లాంటి అంశాలు దీని కిందకొస్తాయి. వీటిపై కేంద్రం, రాష్ట్రం ఇద్దరూ చట్టాలు చేయొచ్చు. కాని ఒకవేళ ఇద్దరి మధ్య ఏదైనా తేడా వస్తే మాత్రం కేంద్రం మాటే నెగ్గుతుంది. సరే, ఈ లిస్టులన్నీ బానే ఉన్నాయి. కాని ఒక డౌట్ రావచ్చు. రాజ్యాంగం రాసినప్పుడు
కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంటివి లేవు కదా, మరి వాటి సంగతేంటి? వాటిపై చట్టాలు ఎవరు చేస్తారు? దానికి కూడా మన రాజ్యాంగ నిర్మాతలు ఒక దారి చూపించారు. ఈ 3 లిస్టులలో లేని కొత్త అంశాలు ఏవైనా వస్తే వాటిని అవశిష్ట అంశాలు అంటారు. వాటిపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చారు. ఇది కూడా మన దేశంలో కేంద్రం ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. ఇప్పటిదాకా మనం రాజ్యాంగంలో ఏముందో చూసాం. ఇప్పుడు 4వ భాగం, అసలు ఆచరణలో మన ఫెడరలిజం ఎలా పనిచేస్తోంది. ఇదొక సజీవ వ్యవస్థలాంటిది. ఒక్కసారి 1947 నాటి భారతదేశ పటాన్ని, ఇప్పటి పటాన్ని పక్కపక్కన పెట్టి చూడండి. ఎంత తేడా! ఎన్నో పాత రాష్ట్రాలు మాయమయ్యాయి, కొత్తవి వచ్చాయి, రాష్ట్రాల సరిహద్దులే మారిపోయాయి. అసలు ఈ పెద్ద మార్పుకు కారణమేంటి? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే భాష. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఒక మాట అంటారు. భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే దేశం ముక్కలైపోతుందని మొదట్లో చాలామంది భయపడ్డారు. కానీ నిజానికి జరిగిందే వేరు. ఈ భాషాప్రయుక్త రాష్ట్రాలే దేశాన్ని మరింత ఘోరమైన విధి నుండి కాపాడాయి. లేకపోతే ఒక భాష 14-15 దేశాలుగా విడిపోయేది అని. ఎంత నిజం కదా ఈ మాట! ఈ గణాంకాలు చూడండి. మన దేశంలో హిందీ మాట్లాడేవాళ్లు దాదాపు 44%. అంటే మిగిలిన 56% మందికి హిందీ మాతృభాష కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకే భాషను అందరిమీద రుద్దడమనేది అయ్యే పని కాదు. అందుకే మన భాషా వైవిధ్యాన్ని గౌరవించే ఒక ఫ్లెక్సిబుల్ పాలసీ మనకు చాలా అవసరమైంది. మరి ఈ సమస్యకు మనవాళ్లు ఏం పరిష్కారం కనుక్కున్నారు? చాలా తెలివైన పరిష్కారం. హిందీని జాతీయ భాషగా ప్రకటించలేదు, కేవలం అధికార భాషగా గుర్తించారు. దానితో పాటు మరో 22 భాషలను షెడ్యూల్డ్ భాషల జాబితాలో చేర్చారు. అంతేకాదు, శ్రీలంకలో లాంటి గొడవలు రాకుండా అధికారిక పనుల కోసం ఇంగ్లీష్ వాడకాన్ని కూడా కొనసాగించారు. ఈ జాగ్రత్తే మన దేశాన్ని కలిపి ఉంచింది. భాషే కాదు, రాజకీయాలు కూడా మన ఫెడరలిజాన్ని బలోపేతం చేశాయి. ముఖ్యంగా 1990 తర్వాత. ఆ టైంలో కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితొచ్చింది. సంకీర్ణ ప్రభుత్వాల యుగం మొదలైంది. దీంతో ప్రాంతీయ పార్టీల బలం, ప్రాముఖ్యత బాగా పెరిగాయి. ఇది ఒక కొత్త పవర్ షేరింగ్ కల్చర్కు దారితీసింది. రాష్ట్రాల హక్కులకు, స్వయం ప్రతిపత్తికి గౌరవం పెరిగింది. ఇక చివరి భాగం, అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకురావడం, ఫెడరలిజంలో చివరి అంచు. దీన్నే మనం వికేంద్రీకరణ లేదా డీసెంట్రలైజేషన్ అంటాం. అంటే ఏంటి? సింపుల్గా అధికారాన్ని ఇంకా కింది స్థాయికి, అంటే ప్రజలకు మరింత దగ్గరగా తీసుకురావడం. కేంద్రం రాష్ట్రాల చేతుల్లోంచి అధికారాన్ని తీసి మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఉండే లోకల్ గవర్నమెంట్లకు ఇవ్వడం. ఈ నంబర్ చూడండి, 36 లక్షలు. ఏంటిది అనుకుంటున్నారా? మన దేశంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రజలెన్నుకున్న ప్రతినిధుల సంఖ్య ఇది. ప్రపంచంలో చాలా దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రయోగం అంటే అతిశయోక్తి కాదు. ఈ వికేంద్రీకరణ దిశగా ఒక పెద్ద అలుగు 1992లో పడింది. అప్పుడు చేసిన ఒక రాజ్యాంగ సవరణ స్థానిక ప్రభుత్వాలకు నిజమైన బలాన్నిచ్చింది. ఎలాగంటే, ఇకపై స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా జరపాలి. సీట్లలో మహిళలకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. అంతేకాదు, రాష్ట్రాలు తమ అధికారాన్ని, ఆదాయాన్ని ఈ లోకల్ బాడీస్తో పంచుకోవడాన్ని కూడా తప్పనిసరి చేశారు. అంటే ఫెడరలిజం సహాయంతో అధికారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు, వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాల నుంచి మన గ్రామాలు, పట్టణాలకు చేరింది. మరి స్వపరిపాలన ప్రయాణంలో తర్వాత అడుగేంటి? ప్రజల చేతికి అధికారాన్ని ఇంకా బలంగా అందించడానికి మనం ఇంకేం చేయొచ్చు? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.